నమస్కారం అండి. వెల్కమ్ టు మై విజయ తెలుగు ఛానల్. ఈరోజు మా ఆంటీ చేసే ఎగ్ ఫ్రై చాలా బాగా చేస్తుంది. మా పిల్లలకి కూడా చాలా ఇష్టం. మీరు కూడా చేసుకొని తింటే బాగుంటుంది. అందుకు కావాల్సిన పదార్థాలు ఎగ్స్ 6, ఎండుమిర్చి, కొబ్బరి, తర్వాత కరివేపాకు, తర్వాత కొన్ని ఆనియన్స్ అంట, కొన్ని ఏమన్నారు, అదే తగినంత సాల్ట్. ఓకే, దీంతో ఎగ్ ఫ్రై బాగా చేస్తుంది, భలే బాగుంటుంది. అది నేను మీకు ఈరోజు చేసి చూపిస్తాను. ఆంటీ @72. ఓకే, ఆపండి. ప్రాసెస్ స్టార్ట్ చేయండి ఆంటీ. 72 చెప్ప. ఫస్ట్ చూడండి, ఫస్ట్ పాన్ పెట్టింది, ఆయిల్ పోసింది, స్టవ్ వెలిగించలేదు. అయితే ఆంటీ గారు వంటలు ఎక్స్పర్ట్. స్టవ్ వెలిగించకుండా పాన్ పెట్టి అందులో స్టవ్ కూడా మొరాయిస్తుంది ఈరోజు. మా ఆంటీ చేసే స్పెషల్ కర్రీ అన్నమాట. ఆయిల్ వేశారు. మన ఛానల్లో కనిపించబట్టే కనిపించారంట. ఏదో ఒక రోజు తీసుకొస్తానులేండి ఖచ్చితంగా. ఆయిల్ వేగాక వేడెక్కింది. ఇప్పుడు ఆనియన్స్ వేస్తున్నారు. ఇప్పుడు కరివేపాకు వేస్తున్నారు. ఇప్పుడు కలయి పెడుతున్నారు. ఇందులో సాల్ట్ వేస్తున్నారు. చిటికెడు వేశారు. కలయి పెడుతున్నారు. ఆనియన్స్ బ్రౌనిష్ వచ్చేదాకా వేయించాలంట. వేయిస్తున్నారు. ఇప్పుడు ఎగ్స్ వేస్తున్నారు. చూడండి, ఇంట్లో పెట్టాలి. అంటే మోహం చేస్తున్నారు. ఓకే, ఇప్పుడు దాన్ని ఫ్రై చేయాలి. అవి బాగా ఫ్రై అవ్వాలి. ఈలోపు మనం ఈ కొబ్బరి కారం చేసుకుని వచ్చాం. ఓకే, కాబట్టి అవి వేగుతూ ఉంటాయి ఈలోపు. ఓకే, ఇలాగా మనము కొబ్బరి ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని మిక్సీకి వేసుకోవాలి. ఓకేనా, ఇలా ఫైన్గా పౌడర్ చేశాను నేను. ఎండు కొబ్బరి, ఎండు మిర్చి అండ్ 2 తెల్లవాయలు అన్నమాట. ఎగ్ అయిపోయిందంట. ఇప్పుడు నేను పౌడర్ అంతా ఇందులో వేసేస్తున్నాను. చాలా సింపుల్గా ఉంటుంది, తొందరగా అయిపోతుంది, చాలా రుచిగా ఉంటుంది. అన్నంలో కూడా కలుపుకొని తినొచ్చు మనం, చాలా బాగుంటుంది. ఆంటీ చికెన్ కూడా ఇదే విధంగా చేస్తుంది, భలే ఉంటుంది. ఇదే విధంగా చేస్తుంది, భలే ఉంటుంది. మళ్ళీ ఒకసారి చేసి చూపిస్తాను మీకు కూడా. చికెన్ అయితే ఇంకా సూపర్ ఉంటుంది.
బాగా ఫ్రై అవ్వాలి. మనము ఎండుమిర్చిని వేయించలేదు కాబట్టి కొంచెం ఫ్రై అయితే అది బాగా వేగినట్లు బాగుంటుంది. ఓకే, అయిపోయినట్టేనా ఆంటీ? మాట్లాడొచ్చు ఆంటీ, మాట్లాడొచ్చు ఛానల్లో. అయిపోయిందా? ఓకే, ఎగ్ని కొంచెం కట్ చేస్తున్నారు. కట్ చేస్తుందండి. ఓకే, గుత్తి వంకాయలాగా గుత్తి ఎగ్ అనమాట. ఇప్పుడు నేను చూడండి, ఆంటీ చేసేసారు. ఇప్పుడు నేను దీన్ని ట్రాన్స్ఫర్ చేస్తున్నా. ఎండుమిర్చి కదా, కొంచెం హాట్గా ఉంది. ఓకే, వేడి వేడి ఎగ్ ఫ్రై, ఎగ్ అండ్ ఎండుమిర్చి ఎండు కొబ్బరి ఫ్రై సూపర్గా వస్తుంది. సూపర్గా ఉంటుంది. చేసుకొని తినండి. ఎలా ఉందో నాకు చెప్పండి. నా విజయ తెలుగు ఛానల్ని షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నమస్కారం.